వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఆదివారం ఖమ్మం జిల్లా జెడ్పీ సెంటర్ అంబేద్కర్ సర్కిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల రిబ్బన్తో కళ్లకు గంతలు కట్టి నిరసన తెలియజేసిన TMHD నాయకత్వం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్, దళితరత్న, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా TMHD రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను అవమానపరచడం క్షమించరాని నేరమని, ఇలాంటి వ్యక్తి దేశద్రోహితో సమానమని, అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్, కేంద్ర ప్రభుత్వం తక్షణమే న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుప్పెల్లి శ్రీను, TMHD ఖమ్మం జిల్లా అధ్యక్షులు పడిశాల వెంకన్న, PTMHD రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకపూడి వీరస్వామి, జిల్లా ప్రచార కార్యదర్శి అదోని బాలకృష్ణ, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు వెంకయ్య బాబు, మదిర నియోజకవర్గ ఇన్ఛార్జి జంగం వెంకయ్య, పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి మునగలేటి వీరస్వామి, ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జి పిల్లిగుండ్ల ముత్తయ్య, ఖమ్మం నియోజకవర్గ ఇన్ఛార్జి దుప్పటి బాబురావు, మాదిగ వైరా నియోజకవర్గ ఇన్ఛార్జి విద్యార్థి సంఘం విభాగం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మధు మాదిగ, జంగం నరేష్, ఖమ్మం కార్పొరేషన్ కన్వీనర్, ప్రజా సంఘాల నాయకులు బచ్చల కూరి శ్రీనివాస్, పోలే పొంగు వెంకటేశ్వర్లు, మల్లెమడుగు వెంకన్న, నాగరాజు, కృష్ణరామరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చీకటి దినంగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గాయాలపై మతోన్మాద శక్తులు న్యాయస్థానంలో బూటు విసర్జనాన్ని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఖండిస్తుంది. దానిలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో సోదరులు దుప్పెల్లి శ్రీనివాస్ మాదిగ జిల్లాధ్యక్షులు వారి ఆధ్వర్యంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలను కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున బిఆర్ గాయల్ గారికి మద్దతుగా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా చీకటి దినం. ఒక న్యాయవాద వృత్తిలో ఉండి జస్టిస్ మీద బూటు విసరడం హేయమైన చర్య అని, అలాంటి వ్యక్తిని న్యాయవాద వృత్తి నుంచి మరి తొలగించాలని, అతనిపై దేశద్రోహం కేసు పెట్టి మరి అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈరోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మతోన్మాద శక్తులు మరి బీజేపీ పార్టీలో ఉండి మరి దళితులపై ఏకగంటంగా దాడులు నిర్వహిస్తూ మరి దళితులకి రక్షణ లేకుండా మరి దళితులు మరి అత్యున్నత స్థానంలో కూర్చున్న గాయాలు కేంద్రంలో భారతదేశానికే ప్రథమ పౌరుడు అయిన గాయల్ గారిపై దాడి చేయటం ఇది మతోన్మాద శక్తుల కుట్ర అని చెప్పేసి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా మరి తీవ్రంగా ఖండిస్తుంది. మీరు ఇప్పటికైనా పౌరులందరూ, ప్రజా సంఘాలు, మరి అదేవిధంగా మరి పార్టీలకు అతీతంగా మరి కుల సంఘాలు అన్ని వర్గాలు కలుపుకొని యావత్ దేశం మొత్తం కూడా మరి నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, ఇది యావత్ దళిత జాతి మీద జరిగిన దాడి అని చెప్పేసి మరి మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో మేము తప్పకుండా కార్యాచరణ తీసుకొని శిక్ష పడేంత వరకు, న్యాయవాదికి శిక్ష పడేంత వరకు ఉరి శిక్షని విధించాలని, న్యాయవాదికి శిక్ష పడి ఆయనకి దేశద్రోహం కేసు నమోదు చేసి ఆయనని శిక్షించాలని చెప్పేసి మరి ఢిల్లీ ప్రభుత్వాన్ని, మరి ఢిల్లీ పోలీస్ యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ఒక దళితులు, SC ST BC మైనార్టీ వర్గాలు మరి మంచి పొజిషన్లో మరి ఉన్నత స్థానంలో ఉంటే ఈ అగ్రవర్ణాల సంబంధించిన మతోన్మాదులు మరి ఈ విధంగా దాడులు చేయటం హేయమైన చర్య అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా మరి వ్యవస్థాపక అధ్యక్షులు జొన్ని కనకరాజు మాదిగ, నా పేరు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులుగా మిగతా కార్యక్రమాల్లో అన్ని జిల్లా కేంద్రంలో మేము తప్పకుండా మరి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి మరి సెలవు తీసుకుంటా. జై భీమ్, జై మాదిగ, జై మాదిగ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.